హలో అండి. ఈరోజు మురుకులు లేదా జంతికలు, కొన్ని ఏరియాస్లో అయితే చక్రాలు అని కూడా అంటారండి. సో మినప్పిండితో ఎలా చేయాలో చూద్దామండి. 1.5 కప్ వరకు పొట్టుపప్పు తీసుకున్నానండి. నా దగ్గర పొట్టుపప్పు ఉంటే తీసుకున్నానండి. మీ దగ్గర మామూలుగా గుళ్ళు ఉంటే కనుక 1 కప్ తీసుకోండి. 3 అవర్స్ పాటు సోక్ చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఉడకపోతే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన పప్పుని ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే కొంచెం వాము, తెల్ల నువ్వులు, కొంచెం జీరా, కొంచెం కారం వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పు వేసుకుంటే 3 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలండి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, మనం ఉడికించుకున్న మినపప్పు పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు అవసరం లేదు. బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మనం మురుకులు మేకర్ ఉంటుంది కదండి, దానికి ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని పిండితో ఫిల్ చేసుకోవాలండి. ఫుల్గా అయితే నింపొద్దండి, కొంచెం గ్యాప్ పెట్టుకొని అది పైన పెట్టుకోవడానికి ఇట్లా ఆయిల్ రాసిన గరిటె పైన కానీ, లేదంటే ఆయిల్ రాసిన ప్లేట్ పైన కానీ, అరిటాకు పైన కానీ ఇట్లా చక్రాల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు నచ్చితే మురుకులు మేకర్ ఉంటుంది కదండి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ప్లేట్స్ ఉంటాయి. సో చేయించేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మా పిల్లలు ఇలా చక్రాల్లాగా ఇష్టపడతారండి. సో నేను మొత్తం కూడా ఇలా చక్రాల్లాగే వేసుకున్నాను. సో ఇలా ఒత్తేసుకొని ఒకటొకటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. మీకు పప్పు ఇట్లా ఉడకబెట్టుకోవడం ఇష్టం లేకుంటే 1 kg రేషన్ బియ్యం తీసుకుంటే 1/2 kg వరకు మినపగుళ్ళు తీసుకొని 2 కలిపి కడిగి ఎండబోసుకొని మరపట్టించుకోవచ్చండి పిండిలాగా. ఆ పిండిని ఇట్లా మళ్ళీ చక్రాల పిండిలాగా ఒత్తేసుకొని మనం ఏవైతే స్పైసెస్ వేసుకున్నామో అవి వేసుకొని ఇట్లా సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్లో మురుకులు చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.